10 ఇయర్స్ క్రితం ఇండియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఎఫ్ఐఎస్ చేతుల్లో ఉండే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వీళ్ళు కొంటూ ఉంటే మార్కెట్స్ పెరుగుతుండే, వీళ్ళు అమ్మేస్తుంటే మార్కెట్స్ దాని పడిపోతుండేవి. బట్ 10 ఇయర్స్ తర్వాత వీళ్ళ పొజిషన్ ఎలా ఉందో చూద్దాం. అలానే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ పరిస్థితి ఎలా ఉందో కూడా చూద్దాం. 2016లో డిఐఎస్కి 11.9% ఇండియన్ మార్కెట్ షేర్ ఉండేది, వేరే ఎఫ్ఐఎస్కి 20.9% మార్కెట్ షేర్ ఉండేది. అదే 2018కి వచ్చేసరికి డిఐఎస్ మార్కెట్ షేర్ కొంచెం పెరిగింది, 13.6కి వెళ్ళింది. ఎఫ్ఐఎస్ మార్కెట్ షేర్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది, 20.7% ఉంది. ఇంకా 2020కి వచ్చేసరికి డిఐఏ మార్కెట్ షేర్ ఇంకొంచెం పెరిగింది, 14.3కి వెళ్ళింది. 2020 మార్కెట్ క్రాష్ తర్వాత రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ బాగా పెరిగింది. ఎస్ఐపి ఫ్లోస్ పెరగటం వల్ల మన ఇండియన్ మార్కెట్స్ బాగా స్టేబుల్గా ఉంటుంది. ఇంకా 2023కి వచ్చేసరికి డిఐఎస్ మార్కెట్ షేర్ ఇంకా పెరిగింది, 16.4కి వెళ్ళింది. ఎఫ్ఐఎస్ మార్కెట్ షేర్ వచ్చేసి 20.6కి పడింది. ఇంకా 2025కి వచ్చేసరికి డిఐఎస్ మార్కెట్ షేర్ 17.6కి వెళ్ళింది, ఎఫ్ఐఎస్ మార్కెట్ షేర్ 17.2కి తగ్గింది. సో ఫస్ట్ టైం హిస్టరీలో డిఐఎస్ మార్కెట్ షేర్ ఎఫ్ఐఎస్ మార్కెట్ షేర్ కంటే కూడా ఎక్కువగా వెళ్ళింది. సో ఇండియన్ మార్కెట్స్ ఇండియన్ ఫండ్స్ హ్యాండ్స్లోకి వచ్చాయి. హోప్ఫుల్లీ ఫ్యూచర్లో కూడా ఇది కంటిన్యూ అవుతుందని ఎక్స్పెక్ట్ చేద్దాం.